ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని. అగాపే బైబిల్ స్కూల్. అగాపే బైబిల్ స్కూల్ దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన యువతీ యువకులకు చక్కని అవకాశం. దైవిక దర్శనం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై క్రీస్తు కొరకు మండుచు అనేక మందిని మండించే వారినిగా దేశ ఆధ్యాత్మిక క్షేమార్థమై త్యాగధనులైన యోధాను యోధులుగా చేయాలనే ఉద్దేశంతో అగాపే బైబిల్ స్కూల్ ఆరంభించబడింది. కోర్సు వివరము: కాల పరిమితి 1 సంవత్సరము. బోధనా భాష తెలుగు. ప్రవేశ రుసుము ₹125 మాత్రమే. భోజనము మరియు వసతి ఉచితము. 2017 జూన్ 22వ తేదీన క్లాసులు ప్రారంభించబడును. అప్లికేషన్ మరియు మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, అగాపే మినిస్ట్రీస్, భానునగర్, విజయవాడ 540011. మా ఫోన్ నంబర్లు 9441419933 మరియు 8121319461. మన కొరకై బలియాగమైన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. తృణీకరింపబడిన వాడు యేసు ప్రభు అంటే నిర్లక్ష్యం చేయబడిన, ఈసడించుకోబడినటువంటి వాడనమాట ప్రభు అయిన యేసు క్రీస్తు. అలనాడు రోమా ప్రజలు, అలాగే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, యూదా జాతి వీళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభును తృణీకరించడం జరిగింది. నేను గత వారం గుర్తు చేశాను, వారు కోరుకున్న విధంగా కాదు యేసు ప్రభు లోకానికి అవతరించింది. ఆయన రాజుల వలె పట్టు వస్త్రాలు, ధూమ్ర వస్త్రాలు, బంగారు జరీతో కూడినవన్నీ ధరించుకొని రాలా. ఇప్పుడు చూస్తే పాస్టర్లు కూడా నాయనో ఎన్నెన్ని రకాలై ధరించుకుంటున్నారో. యేసు ప్రభు వారు కోరిన, నచ్చిన, మెచ్చిన విధంగా కనబడనందువలన ఆయనను తృణీకరించడం జరిగింది. ఆయన విచారణ వేళలో కూడా తృణీకరించబడ్డాడు. శిలువ మరణములో అది స్పష్టంగా మనకు కనబడుతూ ఉందన్నమాట, తృణీకారం అనేది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించటానికి సమాజములోని ఉన్నతమైన వారు సిద్ధపడాల.
అలాగే స్వంత ఊరి వాళ్ళు కూడా ఆయనను అపహసించటం జరిగింది. ఎందుకండి? స్వంత సహోదరులు కూడా ఆయనను అంగీకరించలేదు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. స్వంత సహోదరులు కూడా తృణీకరించాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని కనబడుతుంది. స్వంత జాతి ప్రజలు, స్వంత కుటుంబములో సహోదరులు ఇలా యేసు ప్రభును అంగీకరించాలా, వాళ్ళందరూ తృణీకరించారన్నమాట. ఇకపోతే ఇక్కడ విసర్జించబడిన వాడు అని కనబడుతుంది, రిజెక్టెడ్ అన్నమాట. ఆయనను విసర్జించుట కనబడుతుంది. స్వంత ప్రజలైన యూదుల ద్వారా విసర్జించబడ్డాడు, అలనాటి సంపన్నుల ద్వారా విసర్జించబడ్డాడు. అలాగే ఆయన అనగా యేసు ప్రభు ద్వారా కొలత లేకుండా మేళ్ళు పొందుకున్నోళ్ళు ఉన్నారు, కొలత లేని మేళ్ళు. అందుకే ఒకసారి యోహాను ఏమంటాడంటే, యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలను గురించి గనక వ్రాయటం మొదలు పెడితే అట్టి గ్రంథాలు పెట్టడానికి భూలోకమైనను చాలదేమోనని నాకు తోచుచున్నది అంటాడు. ఒకసారి ఆలోచించండి, కొలత లేకుండా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశారు. చివరికి వారు సైతం ఏం చేశారంటే యేసు ప్రభును విసర్జించటం జరిగిందన్నమాట. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యోబు ఈ రీతిగా అంటాడు కదా, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు. ఇది యేసు ప్రభుకు సంబంధించి కూడా ఎంతో నిజమైన విషయము, ఎంతో యథార్థమైన విషయము. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారలారా, యోబు ఎంత బాధపడుతున్నాడో. ఆయన బంధువులు ఆయన దగ్గరికి రాకుండా ఉన్నారట, ప్రాణ స్నేహితులు కూడా మరచిపోయారట. ఇటువంటి అనుభవం నీ జీవితంలో ఎదురవుతుందేమో. నిన్ను మరచిపోయినోళ్ళు, నీ దగ్గరికి రానోళ్ళు, నిన్ను విడచిపోయినోళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇచ్చిన యేసు ఒక్కడే మీతో ఉంటాడన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధువులు వీడిపోవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, ఆప్తులు అడుగంటిపోవచ్చు, దూరమైపోవచ్చు. కానీ నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్న యేసు సదాకాలము నీతో ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. నీ స్వంత బిడ్డలే నీకు విరోధం అవ్వచ్చు. నీ స్వంత బిడ్డలు తీసుకెళ్ళి నిన్ను ఆశ్రమములో, వృద్ధాశ్రమములో పెట్టచ్చు. నీ కోడలు బాధ భరించలేక ఎక్కడో హాస్టల్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అయినా నిరాశపడద్దు. ఎవరు విడచినా, ఎవరు మరచినా, ఎవరు దూరంగా పెట్టినా ప్రభు నీ పక్షంగా వ్యాజ్యమాడటానికి సదా సన్నద్ధుడయ్యున్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకో సోదరి సోదరుడా. ఆ తర్వాత వ్యసనాక్రాంతుడుగా, మ్యాన్ ఆఫ్ సారోస్, వ్యసనాక్రాంతుడుగా అనగా దుఃఖం అన్నమాట. జీవిత కాలమంతా వ్యసనమును అనుభవించిన వాడు యేసు ప్రభు. ఇక్కడ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనములో ఒక పదం ఉంటుంది, దీనికి సంబంధించి కాదు. అక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే తిరుగులేని విధముగా అనే మాట ఉంటుంది. అక్కడ తిరుగులేదు. అట్లాగే యేసు ప్రభు జీవితంలో కూడా తిరుగులేని విధంగా ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, ఆయన దుఃఖమును అనుభవించినోడయ్యాడు. అందుకే చూడండి,
యేసు ప్రభుకు సారిగెచ్చమనే తోటలో ప్రార్థిస్తూ అంటాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి, అది నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని చెప్పి అది కూడా తండ్రికి ప్రభు అప్పగించడం జరిగిందన్నమాట. తిరుగు లేకుండా ఈ వ్యసన పాత్రను ఆయన ఏం చేశాడంటే త్రాగటం జరిగిందన్నమాట. దుఃఖము గల పానపాత్రను త్రాగాడనమాట. కఠోరమైన పానపాత్రలోంది ఆయన త్రాగటం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఒక మాట ఉంది, వ్యాధిని అనుభవించిన వాడు. ఇక్కడ కాసేపు మనం ధ్యానం చేయవలస్తున్నాం. వ్యాధిని అనుభవించిన వాడు. అలాగే అంటే రోగము నెరిగినవాడు అనే అర్థం ఇక్కడ పొందుపరచబడి ఉంది. రోగము ఎరిగినవాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 7:15, 28వ అధ్యాయం 61వ వచనం, 28, 61. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ రోగమును గురించిన విషయాలు ఈ భాగంలో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే దురవస్థ లేకపోతే సంకట స్థితి అని చెప్పాలి. దురవస్థ, రోగం అనేది ఒక దురవస్థే కదా, అలాగే ఒక సంకటమే కదా. అందుకే చూడండి దావీదు తన కీర్తనలో అంటాడు కదా, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే నీ రోగములు అని అర్థం అన్నమాట. అక్కడ ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 6:1 కనబడుతుంది. అంటే దీని అర్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోగి అని కాదు. కొంతమంది ఏమంటారంటే ఆయన రోగం ఎరిగినవాడు అని ఉంది కాబట్టి యేసు ప్రభు ఏదో రోగిష్టోడు, ఫలానా రోగాలు ఉంటాయేమని. అట్లాంటి విషయం కాదండోయ్. ఆ విషయం జాగ్రత్త. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుకు ఫలానా రోగం వచ్చింది, ఫలానా రోగంతో ఉన్నాడు అని చెప్పి అనటానికి వీల్లేదు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే రోగము అనేది పాప ఫలితముగా కలిగినదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆది మానవుడైన ఆదాము దేవుని స్వరూపమందును దేవుని పోలిక చొప్పున సృజించబడ్డాడు. అది నిష్పాపయుగం, నిష్కల్మషయుగం, డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఆ కాలములో పాపం లేదు, దాంతోపాటు రోగం కూడా లేదన్నమాట. అట్లాగే యేసు ప్రభు ఆయన ఏ పాపం ఎరుగని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకించబడినవాడు, జన్మతః పాపం లేనివాడు, కర్మతః పాపము లేనివాడు. రోగం అనేది 2వ యుగమైనటువంటి మన సాక్ష్య యుగం, డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్లోకి మనుష్యుడు వచ్చిన తర్వాత నుంచి పాప ప్రవేశ అనంతరం మానవునిలో శారీరక రోగములు అనేవి ఆరంభించబడ్డాయన్నమాట. కాబట్టి యేసు ప్రభు పాపమెరుగని వాడు అయినందున దాని ఫలమైన రోగము గాని మరణము గాని ఆయన అనుభవించవలసిన అవసరత లేదన్నమాట. ఇది పాప శరీరాకారము కలిగిన వారము కాబట్టి మనము రోగమైన మరణమైన అనుభవించాలి. ఆయన పాపరహితుడు కాబట్టి ఆయన అనుభవించవలసిన అవసరత లేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దీని అర్థం ఏమిటండి? ఆయన వ్యాధిని అనుభవించిన వాడనే దాని అర్థం ఏమిటి? ఇతరుల రోగము శ్రమలు ఆయన స్పష్టముగా తెలుసుకొని వారిని ఏం చేశాడంటే దయతో స్వస్థపరచటం జరిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ రోగం ఏమిటో నా రోగం ఏమిటో బాగా ఎరిగిన వాడు యేసు ప్రభు. మన వ్యాధిని ఎరిగిన వాడు యేసు ప్రభు. ఇదిగో ఈ దేవుని మాటలు వింటున్నటువంటి వారలారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ వ్యాధిని ఎరిగిన వాడు, మీ రోగమును ఎరిగిన వాడు, మీ శ్రమలను ఎరిగిన వాడు, మీ దుర్దశను ఎరిగిన వాడు, మీ బాధలు ఎరిగిన వాడు, మీ కష్టాలు ఎరిగిన వాడు, మీ కన్నీటిని ఎరిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే చూడనొల్లని వాడు అని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఎవరండి ఆయన? చూడనొల్లని వాడు. ఒక మాటలో చెప్తే యేసు ప్రభువుల వారు మన కొరకు సహించిన అవమానకరమైన వేధింపుల నిమిత్తం
అంతగా నలగొట్టబడినందున ఆయనను చూచిన వారు సహితం ముఖం తిప్పుకున్నారు.